ఇక సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలో ఫలితాలు దారుణంగా ఉండడంతో వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే నిన్న ఆ రెండు నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల సెగ్మెంట్పై సమీక్ష చేసింది. ఆ సెగ్మెంట్ల మైనార్టీ లీడర్లతో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రివ్యూ చేశారు. ఇక గ్రేటర్ పరిధిలోని ముస్లిం ఓటర్ల టార్గెట్ గా పనిచేయాలని మైనార్టీ నేతలకు సూచించారు. గత ఎన్నికలు ఆశించిన ఫలితాలు రాలేదని, ఈసారి అది రిపీట్ కావద్దని దీపదాస్ మున్షి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కష్టపడితే మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించారు. గ్రూపులు లేకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంటు కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తామని మున్షి తెలిపారు. న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆ నియోజకవర్గాల గత ఎన్నికల్లో ఫలితాలు దారుణంగా ఉండడంతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే నిన్న ఆ రెండు నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల సెగ్మెంట్పై సమీక్ష చేసింది. ఆయా సెగ్మెంట్ల మైనార్టీ లీడర్లతో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ ఖాన్, అదేవిధంగా రోహిత్ చౌదరి, హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రివ్యూ చేశారు. ఇక గ్రేటర్ పరిధిలోని ముస్లిం ఓటర్లను టార్గెట్ గా పనిచేయాలని మైనార్టీ నేతలకు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, సికింద్రాబాద్, హైదరాబాద్ పైన ఫోకస్ చేయడానికి గల కారణాలేంటి, ప్రత్యేకంగా ఈ రెండింటిపైనే? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ప్రత్యేకంగా లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా టార్గెట్ 12 నినాదంతో కూడా వెళ్తున్న క్రమం కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల జోష్నే కూడా అదే కంటిన్యూ చేస్తూ లోక్సభ స్థానాలను కూడా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. నేపథ్యంలో కూడా అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని కూడా నియమించిన నేపథ్యం కావచ్చు. ప్రత్యేక తెలంగాణలో 64 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మిగతా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అక్కడ పార్టీ బలహీనతలు కావచ్చు, పార్టీ బలాలు కావచ్చు, అక్కడ ఎందుకు గల ఓటమి గల కారణాలు కూడా ఇప్పటికే అంచనా వేసింది. దాంట్లో ప్రత్యేకంగా సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే అంటే మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలిపి కూడా అక్కడ ఇబ్రాహీంపట్నంలో గెలవడం జరిగింది. ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి, మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా అది సిట్టింగ్ ఎంపీ స్థానం ఉంటే నేపథ్యం కావచ్చు. అక్కడ కూడా అక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా గెలవలేకపోవడం నేపథ్యం కావచ్చు. వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా అంచనాలు వేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఆ లోక్సభ స్థానాలకి సంబంధించి మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. 17 లోక్సభ పార్లమెంటు
నియోజకవర్గాలకు సంబంధించి కూడా 14 మంది మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా నియమించిన నేపథ్యం కావచ్చు. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇప్పటికే పరిశీలన చేసిన నేపథ్యం, అసెంబ్లీ ఎన్నికల గల ఓటమి గల కారణాలు కావచ్చు, అక్కడ పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, వీటన్నిటిని అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యం. నిన్న అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నిన్న వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఇక్కడ చేవెళ్ళ, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్, మిగతా ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గాలకు సంబంధించి మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో గత ఎన్నికలకు సంబంధించిన తగ్గిన ఓటింగ్ శాతం నమోదు పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వెళ్తున్న క్రమంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించడాని పైన కూడా నిన్న క్షేత్రస్థాయిలో వాళ్ళకు దిశానిర్దేశం చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లో ప్రభావితం చూపలేకపోయింది కాబట్టి ఇక ఏదైతే ఎంఐఎం సంబంధించి హైదరాబాద్ సంబంధించి కూడా ఆయన కంచుకోటగా ఉంటున్న నేపథ్యం, ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు బరిలో దింపే అభ్యర్థికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన మైనారిటీల ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గాలకు సంబంధించి మైనారిటీ నేతలతో కూడా నిన్న చర్చించారు. ఇక ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఈరోజు కార్యకర్తలు కావచ్చు, నేతలతో సమావేశం ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఏదైతే గత అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసిన నేపథ్యం. హైదరాబాద్ సంబంధించి కూడా 1980లో కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి అక్కడ లాస్ట్ అక్కడ గెలవడం జరిగింది. మిగతా 1980 నుంచి కూడా ఎంఐఎం ప్రాబల్యం చూపుతూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో 2009లో అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తర్వాత కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు దానిపైన ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా చేవెళ్ళ నియోజకవర్గంలో 2008లో ఏర్పడ్డ నేపథ్యం కావచ్చు. అక్కడ ఏదైతే 2009లో జైపాల్ రెడ్డి గెలుపు తర్వాత కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా గెలుస్తూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించి ఇక్కడ ఈ 4 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు మల్కాజ్గిరి పైన కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ఏ ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో కూడా ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా తుమ్మల నాగేశ్వరరావుని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గానికి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జీలుగా నియమించారు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన బలోపేతం కావచ్చు, కులాల సామాజిక వర్గాల వారిగా పార్టీని ఆ సామాజిక వర్గాలు దగ్గర చేసే విధంగా కూడా వ్యూహరచన జరుగుతున్న నేపథ్యం కావచ్చు. నిన్న మైనార్టీ నేతల సమావేశం, ఈరోజు ఎస్టీ నేతలతో సమావేశం కావచ్చు. మిగతా ఏదైతే ఈ నెల 26న కూడా రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచార కార్యక్రమాలు ఉంటుంది. 26న నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా శంఖారావం పూరించబోతున్నామని కూడా గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు. ఆయన విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చూపలేని ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో అనుసరించిన వ్యూహాలు కావచ్చు, వాటి కార్యాచరణ కావచ్చు, వాటన్నిటిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలను కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు క్రమం కావచ్చు. ఆ నియోజకవర్గాల్లో మైనార్టీలకు సంబంధించిన హైదరాబాద్కి సంబంధించి స్పెషల్గా మైనార్టీల ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ గతంలో మైనార్టీ డిక్లరేషన్ తీసుకొచ్చింది. మైనార్టీల సంక్షేమం సంబంధించి కూడా ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ఇక మొత్తంగా ఈ నియోజకవర్గాలపై ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. అంటే ఆ పూర్తిగా 6 గ్యారంటీలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. ఆ నియోజకవర్గాల సంబంధించి కూడా స్పెషల్గా కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక రైట్ హరి, చూసుకున్నట్లయితే ఎన్నికల వేళ ముస్లిం మైనార్టీలపై స్పెషల్ ఫోకస్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది గ్రేటర్ మొత్తం పరిధిలో. సో ఎందుకు అంత స్పెషల్ ఫోకస్ మైనార్టీల మీద చేయడానికి కారణం ఏంటి? ఇది వర్కౌట్ అయింది అనుకోవచ్చా?
ఖచ్చితంగా అంటే గత అసెంబ్లీకి సంబంధించి చూడొచ్చు మన మల్కాజ్గిరి నుంచి కూడా ఏ యొక్క అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కూడా ఓటమి పాలైన నేపథ్యం కావచ్చు. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇక్కడ ఎంఐఎం కంచుకోట ఉంటున్న నేపథ్యం కావచ్చు. చేవేల సంబంధించి కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిచిన నేపథ్యం, ఎంపీగా రంజిత్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదైతే 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో దీంట్లో బలహీనంగా ఉన్నది. ఆ బలహీనత దీన్ని క్యాడర్కి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన బలహీనతలు కావచ్చు, వీటన్నిటిని కూడా బీరేజు వేస్తూ వస్తుంది. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పిదం జరిగింది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఓటర్లు ఓటర్లకు సంబంధించిన అట్రాక్టివ్ చేయలేకపోయిన కారణాలు వీటన్నిటిని కూడా అంచనాలు వేస్తున్నారు. కాబట్టి పూర్తిగా ఎందుకంటే ఈ నియోజకవర్గాల పైన స్పెషల్ గా ఫోకస్ చేస్తే మిగతా ఏదైతే అర్బన్ నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో ఇన్ఫాక్ట్ ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, అక్కడ చేవేల, మల్కాజ్గిరి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి పూర్తిగా దీనిపైన ఫోకస్ చేశారు. మొత్తంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి కావచ్చు, ఇక్కడ నామినేటెడ్ పదవులు కావచ్చు, క్రియాశీలకంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి హైదరాబాద్ నేతలకు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గాల హైదరాబాద్ సంబంధించి కూడా ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యేగా కూడా నాంపల్లి నుంచి పోటీ చేసిన ఓడిపోయిన నేపథ్యం కావచ్చు. అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే 4 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆ పోటీ కూడా ఉన్న నేపథ్యం కావచ్చు. హైదరాబాద్ సంబంధించి కూడా ఫిరోజ్ ఖాన్ అలాగే అజారుద్దీన్ ఇక్కడ ఆశావాలుగా ఉంటున్న నేపథ్యం కావచ్చు. ఇతర మల్కాజ్గిరికి సంబంధించి కూడా మైనంపల్లి హనుమంతరావుతో పాటు హరివర్ధన్ రెడ్డి ఇట్లాంటి నేతలందరూ కూడా పోటీలో ఉంటున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా క్రియాశీలకంగా ఉండాలి. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అంశాలపైన కూడా గత అసెంబ్లీలో అనుసరించిన విధానం ఇప్పుడు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా అనుసరించే విధానం ఉన్నది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి కూడా ఈ పార్టీ ఆ నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకోవాలి. 6 గ్యారెంటీల డిక్లరేషన్ కావచ్చు, పూర్తిగా ఆ నియోజకవర్గాల్లో ప్రజలకు వద్దకు తీసుకెళ్లాలి, క్రియాశీలకంగా పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ డిక్లరేషన్లు 6 గ్యారెంటీలకు సంబంధించి పూర్తిగా ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృద్ధి కావచ్చు, ఈ నియోజకవర్గాలకు తీసుకురాబోయే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పూర్తిగా వివరిస్తూ ఈ అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 15 గా పెట్టుకుని దాంట్లో 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో వెళ్తున్న క్రమంలో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. వరుణ్. హరీష్ ఫర్ ది అప్డేట్స్. రైట్. ఇక సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఆ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఫలితాలు దారుణంగా ఉండడంతో వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే నిన్న ఆ 2 నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల సెగ్మెంట్పై సమీక్ష చేసింది. ఆ సెగ్మెంట్ల మైనార్టీ లీడర్లతో ఏఐసీసీ ఇన్ఛార్జి మున్షిదాస్, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రివ్యూ చేశారు. ఇక గ్రేటర్ పరిధిలోని ముస్లిం ఓటర్లు టార్గెట్ గా పనిచేయాలని మైనార్టీ నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, ఈసారి అది రిపీట్ కావద్దని దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. అయితే 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలని
గెలిపించే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించారు. గ్రూపులకు లేకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నామని, లబ్ధిదారులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంటు కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తామని మున్షి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలతో ఈ గ్రేటర్ పరిధిలో పార్లమెంటును కైవసం చేసుకోవాలని ముందుకెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపీ సీట్లు అనేవి చాలా కీలకం కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్ర కసరత్తును అయితే చేస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించారో అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా అట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయాన్ని కూడా రావడం జరిగింది. రాష్ట్రానికి ఏఐసీసీ నుంచి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో ఇప్పటికే మైనారిటీ నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఒక దఫా భేటీ కూడా ముగియడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్పై ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు లభించినట్టయింది. అయితే గ్రేటర్లో 4 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కేవలం ఇబ్రహీంపట్నం మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గ్రేటర్పై దృష్టి సారించడం జరిగింది. గ్రేటర్లో కనుక ఈ 4 సీట్లు ఏవైతే పార్లమెంట్ సీట్లు ఉన్నాయో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఈ 4 ఎంపీ సీట్లపై టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూసినట్టయితే ప్రస్తుతం ఇక్కడ 4 ఎంపీ సీట్లలో 4 డిఫరెంట్ పార్టీలు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సికింద్రాబాద్ విషయానికి వచ్చినట్టయితే సికింద్రాబాద్లో బీజేపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఇటీవల సీటుకు రాజీనామా చేసినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయనే మొన్నటి వరకు కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే 4 ఎంపీ స్థానాల్లో 4 డిఫరెంట్ పార్టీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 4 కూడా ఖచ్చితంగా 4 ఖచ్చితంగా 3 కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు హైదరాబాద్ స్థానం ఎంఐఎం సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా దాన్ని కూడా సాధించాలి. 3 స్థానాలు ఖచ్చితంగా సాధించాలి. ఆ హైదరాబాద్పై కూడా కాంగ్రెస్ పార్టీ గురిపెట్టడం జరిగింది. మొత్తానికైతే హైదరాబాద్లో ఖచ్చితంగా 4 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 గ్యారంటీల పథకం ఏదైతే ఉందో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నారు. మిగిలిన 2 గ్యారంటీలు అతి తొందరలోనే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే దాదాపు 2 లేదా 3 గ్యారంటీలను ప్రారంభించే యోచనలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఓటమి పాలు కావడం జరిగిందో ఆ నేతలతోటి కూడా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా మీటింగ్ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో సత్తా చాటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పదవులు కూడా దాదాపు లిస్టు కూడా ఫైనల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. నామినేటెడ్ పదవులు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా అంటే మరింత ఉత్సాహంతో కూడా పనిచేస్తారు. ఎవరికైతే అవకాశం లభించలేదో వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మనకు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి కూడా పార్టీ అయితే భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాలు అయితే రచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 4 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 14 లేదా 15 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్లో 4 ఖచ్చితంగా ఈ 3 స్థానాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే కృత నిశ్చయంతో కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు కూడా వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటా ఉంది వరుణ్. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాము, కొన్ని పాదయాత్రలు కానీ కొంతమంది నేతలు కానీ కొన్ని ప్రజావేదికలు కానీ కొన్ని హామీల వర్షం కానీ కురిపించింది. ఈ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇలా హైకమాండ్ నుంచి ఏమైనా నేతల్ని రంగంలోకి దింపుతున్నారా? ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ముఖ్యంగా పాదయాత్ర లాంటివి ఏమైనా మళ్ళీ చేపడతారా? అక్కడున్న పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఏమైనా ఇచ్చే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా? ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్కు చూసినట్టయితే ప్రత్యేకంగా దీనికి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేస్తాము. అభివృద్ధి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి మరింతగా అభివృద్ధి చెందేలా కూడా దీనికి ఒక ప్రణాళికలు కూడా రూపొందించే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ను దేశంలోనే నెంబర్ 1 నగరంగా కూడా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి
అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రచారానికి మనం చూసినట్టయితే ఇక్కడ బస్సు యాత్రలు కానీ అదేవిధంగా కేంద్ర నాయకత్వం నుంచి అదేవిధంగా అగ్రనాయకులను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ ప్రచారం కూడా చేయించనున్నారు. మరోపక్క సోనియా గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని కూడా రాష్ట్రం నుంచి పోటీ చేపించే అవకాశం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కనుక అగ్రనాయకులు సోనియా గాంధీ లాంటి నాయకులు తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఏదైతే సీట్లు ఉంటాయో వీటిపై కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే పార్టీ పెద్దలు ఆ విధంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కనుక ఎక్కువ స్థానాలు సాధిస్తే రాష్ట్రంలో కూడా ఎక్కువ స్థానాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలు అతి ముఖ్యమైనవి. కాబట్టి తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు రెడ్ రాజ్ ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి. దీపాదాస్ మున్షి యొక్క మెన్షన్ చేశారు ఒక పాయింట్, గ్రూపులు లేకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రీవియస్ ఉన్నాయి గ్రూపు తగాదాలు, సో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. అంటే అంతర్గతంగా ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఆమె ఒకటే చెప్తా ఉన్నారు, రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా గ్రూపులు ఉండకూడదని. అయినప్పటికీ మనం గత ఎన్నికల్లో అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, కాంగ్రెస్ పార్టీ అసలు మొత్తానికి అంటే గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా కూడా ఎక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రూపులు అనేటివి కూడా మనకు కనబడలేదు. ఏకతాటిపై సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, గెలిచిన తర్వాత మన సీట్లు కానీ మన పదవులు కానీ ఖచ్చితంగా అవి తర్వాత చూసుకోవచ్చు, ఫస్ట్ గెలవాలి, రాష్ట్రంలో ఒక నియంత పాలన అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళని గద్దె దించాలనే లక్ష్యంతో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనేది కాంగ్రెస్ పార్టీకి లభించడం జరిగింది. సో అదేవిధంగా అదే వ్యూహాన్ని కూడా ప్రస్తుతం కూడా అవలంబించాలని చూస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించాలంటే ఖచ్చితంగా ఎంపీ సీట్లే కీలకం కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ బీఆర్ఎస్కు ఓట్లేస్తే కూడా సో వాళ్ళు వృధా అవుతాయని చెప్పేసి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఒకటే అని చెప్పేసి కూడా ఏదైతే గత ఎన్నికల్లో ప్రచారం చేసిందో కాంగ్రెస్ పార్టీ అది ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికి కూడా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా అదే నడుస్తూ ఉంది. సో దాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అభివృద్ధి తెలంగాణకు ఎంతవరకు అభివృద్ధి అయింది, కేంద్ర నిధులు ఎన్ని వచ్చాయి, తెలంగాణలో అభివృద్ధి కేంద్ర నిధుల ద్వారా ఎంత జరిగింది అనేది కూడా ఈ ఎన్నికల్లో ఓటర్లకు వివరించే అవకాశమే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది క్లియర్ అప్డేట్.